हरि ओम श्री गुरुभ्यो नमः। अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। यस्यान्तं नादिमध्यं न हि करचरणं नाम गोत्रं न सूत्रं नो वर्णो नैव जातिर्न भवति पुरुषो नानपुंसं न च स्त्रीः नाकारं नैवकारं न हि जनिमरणं नास्ति पुण्यं न पापं तत्त्वं नो तत्त्वमेकं सहजसमरसं सद्गुरुं तं नमामि। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अष्टादशपुराणेषु व्यासस्य वचनद्वयं परोपकारः पुण्याय पापाय परपीडनं मद्वयं भद्वयं चैव प्रत्रयं वचतुष्टयम् अनापलिङ्गपुष्कानि पुराणानि पृथक् पृथक्। ओम प्रसार माध्यम द्वारा प्रसारीकृत अष्टादश महापुराण अंतर्गत श्री मत्स्य महापुराण प्रवचन कार्यक्रमाय सर्वेभ्यः सान्दर्शिक महाशयेभ्यः तथैव संस्कृत भाषा जिज्ञासुभ्यश्च शुभस्वागतम्। यौवनिचे जनिन्तु जगमु यौवनि लोपलनुंदु लीनमयि यौवनियंदुडिंदु परमेश्वरुडెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్। తల్లి నిన్నుదలంచి పుస్తకము చేతన్బోనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ శబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా। పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ఛాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం। సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం। సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం। పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం। यह कार्यक्रमे दुर्निमित्तानि तथैव दुःस्वप्न विशेषाः तत्परिहार विशेषाश्च अधीताः। अद्य परिशिष्टाः विषयाः
కేచిదధ్యేతవ్యాः అనంతరం వామన చరిత్ర విషయం మత్స్యపురాణ స్థిత కథాక్రమం అధ్యయనం కరవామని. నిన్నటి రోజున జరిగిన కార్యక్రమంలో రాజధర్మాలలో భాగమైనటువంటి దుర్నిమిత్తాలు అంటే దుశ్శకునాలు, అపశకునాలు, దుస్వప్నాలు, వాటి యొక్క ఫలితాలు, వాటి నివారణ విధం తెలుసుకున్నాం. అందులో మిగిలినటువంటి కొన్ని విశేషాలు ఇవాళ తెలుసుకుని తర్వాత మనం వామన చరిత్ర ఘట్టంలో ప్రవేశిద్దాం. మత్స్యపురాణంలో విశేషమైన ఘట్టం వామన చరిత్ర. దుర్నిమిత్తాలు అంటే అపశకునాలు, దుస్వప్నాలు, వీటి ఫలితం కొంత ఉంటుంది. వాటి యొక్క సమయాన్ని బట్టి, అవి కలిగినటువంటి పరిస్థితులు బట్టి వాటి యొక్క ఫలితాలు నిర్ణయించాలి. ముఖ్యంగా మహిళలకు వామభాగ స్పందన, పురుషులకు దక్షిణ భాగ స్పందన అంటే ఆడవాళ్లకు ఎడమ వైపు ఉన్నటువంటి అవయవాలు అదరటం, మగవాళ్లకు కుడివైపు ఉన్నటువంటి అవయవాలు అదరటం శుభశకునం. దానికి వ్యత్యస్తంగా జరిగితే అది అపశకునం, దుర్నిమిత్తాలు. అదే రకంగా దుస్వప్నాల్లో శరీరం అంతా నూనె పూసుకుని నగ్నంగా విహరించడం, నీ ఏటికి ఎదురీదటం, అదేవిధంగా భగవంతుణ్ణి ఆరాధించే సమయంలో ఆ సమయానికి ఆటంకాలు కలిగినట్టుగా భావన, ఆ స్వప్నం రావటం, తన మిత్రులు ఆప్తులు తను చూస్తుండగానే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించడం, కొండ మించి ఒక్కసారిగా కింద పడినట్టుగా భావన రావటం, అటువంటి స్వప్నాలు రావటం, ఇలాంటివన్నీ కూడా దుస్వప్నాలు. ముఖ్యంగా స్వప్న విషయంలో రాత్రిపూట మొదటి 2 జాములు విడిచిపెట్టి 3-4 జాముల్లో ఒకదాని తర్వాత ఒకదానికి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మొదటి జాములో వచ్చినటువంటి స్వప్నాలు అంత ఎక్కువ పట్టించుకోనక్కర్లేదు. అందులో 10% ఫలితం రావచ్చు. రెండవ జాములో వచ్చినవి ఒక 20% ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా అనుమానమే. కానీ మూడవ జాములో వచ్చినటువంటి వాటికి 50% ఫలితాలు అవకాశం ఉంటుంది. నాలుగవ జాములో ఒక్కొక్క జాముకి 3 గంటలు మనం పరిగణించినట్లయితే చతుర్థయామం అంటే 4వ జాము బ్రాహ్మీ ముహూర్త సమయం, అరుణోదయానికి దాదాపుగా 2 ముహూర్తాల సమయం. ఆ సమయంలో వచ్చినటువంటి స్వప్నాలు, దుస్వప్నాలు కానీ శుభస్వప్నాలు కానీ అవి తగిన ఫలితాన్ని శీఘ్రంగా ఇస్తాయి, తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. శుభశకునాలు చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. మనకి రామాయణంలో సుందరకాండలో త్రిజటా స్వప్నం ఉదాహరణ పెట్టుకున్నాం. త్రిజట అనే వృద్ధ రాక్షసి తనకు స్వప్నంలో వచ్చిన విషయాలు చెప్తుంది సీతాదేవి. మిగతా రాక్షసులు సీతాదేవిని ఏమీ అనకండి, ఏమీ చేయకండి, ఆవిడని బాధించకండి, నాకు ఇప్పుడే కళ వచ్చింది. ఆ కళలో రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు ఒళ్ళంతా నూనె పూసుకుని బోధలో కూరుకుపోతున్నట్టుగా, విమానం నుంచి కింద పడిపోతున్నట్టుగా, లంకానగరం అంతా మండిపోతున్నట్టుగా కళ వచ్చింది. ఆ కళలు నాకు భయాన్ని కలిగించాయి. అంతేకాకుండా రాక్షసులందరూ కూడా
రావణాసురుడి వెంట దక్షిణాభిముఖంగా, దక్షిణ భాగం అంటే దక్షిణాభిముఖంగా అంటే నరకమే, అలా వెళ్ళిపోతున్నట్టుగా పరిగెత్తుతూ వెళ్ళిపోతూ ఒకరినొకరు దాటుకుంటూ నేను ముందు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ మృత్యుముఖంలోకి ఒక నల్లటి ఆకారం కలిగిన ఒక స్త్రీ, మృత్యుదేవత వచ్చేసి రావణాసురుడిని పాశం వేసి లాక్కు వెళ్ళిపోతుండటం. అలాగే ఒంటి మీద ఎక్కాడు కుంభకర్ణుడు, రావణాసురుడు గార్ధపం ఎక్కాడు. ఇలా రకరకాల స్వప్నాలు వచ్చాయి నాకు. అదే సమయంలో శ్రీరాముడు లక్ష్మణుడు బంగారు విమానంలో వస్తున్నారు. శ్వేత వసనధారి అయినటువంటి సీతామహాదేవి ఒక శిఖరం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఆ విమానంలో వచ్చి సీతాదేవిని విమానంలో ఎక్కించుకుని వెళ్ళిపోతున్నట్టుగా నాకు స్వప్నాలు వచ్చాయి. రాక్షసులందరూ కూడా మంటల్లో కాలిపోతున్నట్టుగా స్వప్నం వచ్చింది, లంకంతా తగలబడుతున్నట్టు స్వప్నం వచ్చింది అని త్రిజట చెప్పింది. త్రిజటకు వచ్చిన స్వప్నం ఒక్క రోజులో ముఖ్యంగా హనుమంతుడు లంకానగరాన్ని తగలబెట్టడం, రాక్షసులను సంహరించడం, ఇదంతా కూడా ఒక రోజులోనే జరిగింది. ఈ విధంగా స్వప్నాలకు ఫలితాలు అవి కలిగే సమయాన్ని బట్టి నిర్ణయించాలి. అదేవిధంగా మనం పురాణాల్లో ఎన్నో విషయాలు వింటుంటాం. పూర్ణచంద్రుడు ఆ మహిళ యొక్క గర్భంలో ప్రవేశించినప్పుడు ఒక సత్పురుషుడు జన్మిస్తాడని, అలాగే సూర్యుడి యొక్క తేజస్సు, చంద్రుడి యొక్క కాంతి ఆ స్త్రీలో ప్రవేశించినప్పుడు ఆమె ఎంతో తేజోవతి అవ్వటం, ఇవన్నీ శుభ స్వప్నాలు, శుభచిహ్నాలు. దుస్వప్నాలు, దుశ్శకునాలు కలిగినప్పుడు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వెంటనే లేచి పాద ప్రక్షాళన చేసుకుని ముఖం కడుక్కుని ఆచమనం చేసి ఒకసారి భగవన్నామ స్మరణ చేసి ఓం అపవిత్ర పవిత్రువా సర్వావస్థాంగతో యస్మరేత్పుండరీగాక్షణ సభాకి అభ్యంతర శుచి అని ఆ నీటిని ఒకసారి శిరస్సును ప్రోక్షించుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, వసుదేవాయ నమః, శ్రీకృష్ణాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకృష్ణాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధుక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, నారసింహాయ శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీధరాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని ఒకసారి ఆ చతుర్వింశతి నామాలు స్మరించుకుంటూ ఆ పవిత్రమైన నీటితో శరీర భాగాలన్నింటినీ స్పృశించుకుని అంతర్బహిష్య శుద్ధో భూత్వ భగవంతుడికి నమస్కారం చేయాలి. దుస్వప్న దోషాపహం, అప్పుడు దుస్వప్నాలు తొలగిపోతాయి. ఆ ఫలితం బాధించదు, ఆందోళన కలిగించదు మనసు. అంతేకాకుండా ఆ సమయంలో విఘ్నేశ్వర స్వామి యొక్క నామాలు చదువుకోవాలి. సుముఖశ్చైక దంతశ్చ కపిలోగజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రోగజానన వక్రతుండ శోభకర్ణ కేరంబస్కందభోజ షోడశైతాని నామాని యత్పటేక్షుణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఆ విఘ్నేశ్వరుడు యొక్క ద్వాదశ నామాలు స్మరించుకుని నమస్కారం చేస్తే దుస్వప్నాలు రావు. అంతేకాకుండా మనకి ఇంకొక విషయం కూడా చెప్పారు. పరాశర సంహితలో ఒక గొప్ప విశేషం ఉంది. వ్యాస భగవానుల వారి తండ్రి పరాశరుడు రచించినటువంటి
గ్రంథంలో ఆయన చెప్పారు. దుస్వప్న దోషాపహ స్తోత్రం అవుతుంది. ఆ స్తోత్రం కూడా చదువుకుంటే ఆ వాటి ఫలితాలు మనల్ని ఏమి చేయవు. అది సాక్షాత్తు రుద్రాంశ సంభూతులైనటువంటి హనుమత్ ప్రభు యొక్క నామాలు. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షోమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకారే పఠే నిత్యం యాత్రాకారే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఎంత గొప్ప శ్లోకం దేవుడు. హనుమాన్ అంజనాసురుడు వాయుపుత్రో మహాబలః. రామేష్ట శ్రీరామచంద్రుడికి ఇష్టమైన వాడు ఆయన. హరిహరులు, హరి శ్రీరాముడు, హరుడు హనుమంతుడు. హరిహర అద్వైత తత్వం అది. రామేష్ట రాముడికి ఇష్టమైన వాడు. ఫల్గుణ సఖ అర్జునుడికి మిత్రుడయ్యాడు. అర్జునుడి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి ఆయన యొక్క పతాక మీద రథం యొక్క రథానికి పైన ఉన్నటువంటి ధ్వజం మీద కపిధ్వజం అయింది. కపిగా అవతరించాడు ఆయన. అప్పటి నుంచి ఆయన రథం మీద కపిధ్వజం అవరాడుతూ ఉంటుంది. ఫల్గుణ సఖ పింగాక్ష అమిత విక్రమ. పింగాక్ష పింగళ వర్ణం కలిగినటువంటి నేత్రాలు కలవాడు. మన తెలుగులో పిల్లి గుడ్లు అంటుంటాం. అవి వెచ్చగా రంగుతూ ఉంటాయి రంగులు. పింగాక్ష అంటే లేత ఎరుపు రంగులో ఉన్నటువంటి నేత్రాలు. పింగాక్ష పింగళ వర్ణంలో కలిగిన అక్ష నేత్రులు పింగాక్ష. అమిత విక్రమ ఆయన విక్రమానికి అంతు లేదు. అనంతమైన విక్రమం కలవాడు. పింగాక్ష అమిత విక్రమ. ఉదధిక్రమణశ్చైవ. ఉదధిక్రమణ శతయోజన విస్తీర్ణ సాగరాన్ని ఒక్కసారిగా ఆయన దాటి వెళ్ళిపోయాడు. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందేని రాత్మజం అని స్తోత్రం చేస్తుంటాం కదా. శతయోజన విస్తీర్ణ సాగరం 800 మైళ్ళ దూరం కలిగినటువంటి సముద్రాన్ని, ఆ విశాలం కలిగిన సముద్రాన్ని ఒక్క ఉదుకులో దాటేశాడు ఆయన. ఉదధిక్రమణశ్చైవ సీతా శోక వినాశక. అక్కడికి వెళ్ళాడు. సీతాదేవిని ఓదార్చాడు. రామలక్ష్మణుడు వస్తారమ్మా, బాధపడదు అని శ్రీరాముడి యొక్క ముద్రిక చూపించాడు అమ్మవారికి విశ్వాసం కలగడం కోసం. ఆ విధంగా అమ్మవారి యొక్క చింతను తీర్చాడు, ఆనందాన్ని చేకూర్చాడు అమ్మవారికి. సీతాశోక వినాశక. లక్ష్మణ ప్రాణదాత. ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి నాగాస్త్రంతో లక్ష్మణుడు పడిపోయాడు, విగత స్పృహుడైపోయాడు. అటువంటి స్థితిలో ఆయన ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఔషధీ పర్వతాన్ని, ఆ ఔషధీ పర్వతాన్ని తీసుకొచ్చి ఆంజనేయ స్వామి ఆ ఔషధుల యొక్క ప్రభావంతో లక్ష్మణుడికి మళ్ళీ స్పృహ కల్పించాడు. లక్ష్మణ ప్రాణదాత. లక్ష్మణుడి ప్రాణాన్ని కాపాడాడు. దశగ్రీవస్య దర్ప. దశగ్రీవుడి యొక్క గర్వాన్ని అణిచేశాడు. ఒక్కసారిగా దశగ్రీవుడు ఉరికిపడేట్టుగా చేశాడు. వాడి గర్వం అడిగిపోయింది. అలాంటి మహానుభావుడు. అటువంటి హనుమత్ ప్రభు యొక్క నామాలు ఒక్కసారి స్మరించుకుంటే మనకు దుస్వప్న దోషాపహం. స్వాపకాలే పఠే నిత్యం. ప్రత్యేకంగా చెప్పారు. స్వాపకాలే పఠే నిత్యం. నిద్రపోయే ముందు ఈ శ్లోకం చదువుకుంటే దుస్వప్నాలు రావు. యాత్రాకాలే విశేషత. మనం ఎటైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఇది చదువుకుంటే
తస్య మృత్యుభయం నాస్తి, అపమృత్యుభయం ఉండదు. ఎన్నో చూస్తుంటాం, ఎన్నో విశేషాలు వింటున్నాం, చూస్తున్నాం. యాత్రకు వెళ్ళినవాడు, ప్రయాణాల్లో వెళ్ళినవాడు, ఏదైనా దర్శనానికి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్మకం ఉండట్లేదు. పరిస్థితులు అట్లా ఉంటున్నాయి. అటువంటి స్థితిలో దైవానుగ్రహం తప్ప మనల్ని ఇంకేది రక్షించలేదు. అటువంటి దైవానుగ్రహం పొందాలంటే హనుమత్ ప్రభువే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. అటువంటి హనుమంతుడి యొక్క నామాలు, ద్వాదశ నామాలు స్మరించుకుంటే దుస్వప్న దోషాలు ఉండవు, దోష ఫలితాలు ఉండవు, దుస్వప్నాలు రావు, వచ్చినా వాటి ఫలితాలు ఉండవు. ప్రయాణంలో ఎంత గొప్ప సుదీర్ఘ ప్రయాణం చేసినా అపమృత్యు భయం నాస్తి, అపమృత్యు భయం నాస్తి. తతోపి సర్వత్ర విజయీ భవే, విజయం కలుగుతుంది, వెళ్ళిన పని అవుతుంది. అది కదా మనకు కావాల్సింది, మనం అపేక్షించేది. అంతే తప్పకుండా విఘ్నేశ్వరుడి యొక్క ద్వాదశనామాలు, హనుమంతుడి యొక్క ద్వాదశనామాలు మనం తప్పకుండా స్మరించాలి. నిత్యస్మరణీయం, ప్రాతస్మరణీయం. ప్రతిరోజు ఈ మంత్రాలు చదువుకుంటుంటే తప్పకుండా మనం రక్షిస్తాం. మనం ఎంతసేపు ఆ మంత్రాలు చదువుతుంటామో, శ్లోకాలు చదువుతుంటామో అంతసేపు మనస్సు ఏకాగ్రత పొందుతుంది. మనస్సులో మరో ఆలోచన రాదు. ఏకాగ్రతను సిద్ధింపజేసే శక్తి కేవలం స్తోత్రాలకు మాత్రమే ఉన్నది, భగవన్ నామస్మరణకు మాత్రమే ఉన్నది. కలవుతు నామస్మరణమేవా. కలియుగంలో మనకు తపస్సు చేయడానికి శక్తి లేదు, ఆ ఓపిక లేదు, తీరిక లేదు, యజ్ఞాగాలు చేసే అవకాశం అంతకంటే ఉండటం లేదు సామాన్యులకు. అటువంటి స్థితిలో కలియుగంలో నామస్మరణమే యజ్ఞం, నామస్మరణమే తపస్సు, నామస్మరణమే మనకు రక్షణ. భగవన్ నామస్మరణమే మనకు రక్షించేది. క్రూరాత్ముడు అజామిడు నారాయణయనుచు ఆత్మనందను పిలువను ఏ రీతిని అతని ప్రోచితివి. ఎలా రక్షించాడైనా? క్రూరుడు, ఎంతో క్రూరాత్ముడు, ఆటవికుడు, అందరినీ సంహరించేవాడు, దోచుకునేవాడు, అందరినీ పాపాలు చేశాడు. అలాంటి వాడు చివరి క్షణంలో తన కుమారుని పిలిచాడు, నారాయణ నారాయణ ఎక్కడున్నావు నారాయణ. ఎన్నిసార్లు పిలుస్తూ నారాయణ నామస్మరణ చేస్తూ విడిచిపెట్టాడు ప్రాణాన్ని. పాపాత్ముడుగా అయ్యాడు కనుక వాడిని తీసుకెళ్ళాలని ఎవరికి వచ్చారు. నారాయణ నామస్మరణ చేశాడు కనుక అంతిమ క్షణం ఆ సమయంలో వైకుంఠలోకం నుంచి వాడు వచ్చారు. విష్ణు భక్తులు వాడే తీసుకువెళ్ళారు. చివరి క్షణాల్లో భగవంతుని స్మరించాడు కనుక వీడిని మేమే తీసుకెళ్తా ఉన్నారు విష్ణుమూర్తి యొక్క కడుపు. అటువంటి శక్తి ఉంది నామస్మరణ. అంతేకాదు, మనకు పరాశర సమితిలో మరో విషయం చెప్పాడు. మనం స్వగృహానికి కానీ, మన ఎటువంటి భవనాలకు కానీ ఎడమ పక్కన సరిగ్గా మనకి ద్వారానికి ఇంట్లో ప్రవేశించే ముందు ఎడమ పక్కన విఘ్నేశ్వర స్వామి, కుడి పక్కన హనుమంతుడు, ఈ రెండు చిత్రపటాలు కానీ చిన్న విగ్రహాలు కానీ ద్వారానికి అటు ఇటు ఉంటే ఆ ఇంటికి గ్రహదోషాలు ఉండవు, ఆ ఇంట్లో వాడు యోగక్షేమాలు బాగుంటాయి అని చెప్పారు పరాశర సంహితలో. ఏతద్ విశేష ఆగామి కార్యక్రమే శ్వః అధ్యయనం కరవామహే. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.